నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. వార ఫలితాలలో భాగంగా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 21 వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, పూజించాల్సిన గ్రహము ఏమిటి, పూజించాల్సిన మంత్రం ఏమిటి, పరిహారాలు సూచనలు ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, ఉద్యోగస్తులకు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారమంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. మకర రాశి, ఈ రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే శని భగవానుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే శని భగవానుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇది మీ కర్మకు పరీక్షా సమయము, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే పట్టుదలతో కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా పట్టుదలతో వదలకుండా కనుక చేసినట్టయితే సక్సెస్ మీ వెనకాలే ఉంటుంది. శని భగవానుడు చిన్న పరీక్ష పెడుతున్నాడు, అస్సలు తలొగ్గకండి, వెనక్కి వెళ్ళే ప్రయత్నం అస్సలు చేయకండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొంత ఆలస్యమైనప్పటికీ సక్సెస్ మీ వెనకాలే వస్తుంది. మీరు ఏ సంకల్పం చెప్పుకున్నా, నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, లేదా నేను ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, లేదా నాకు ఈ కోర్సులో సీటు రావాలి అని ఏది అనుకున్నా సరే అనుకుని శ్రమ పడే ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ ఉంటుంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ వస్తాయి, అధిక ప్యాకేజ్ ఉంటుంది. గతంలో ఆగిపోయిన ఏరియర్స్ ఇప్పుడు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ సంబంధించిన అంటే మీ యజమాని నుంచి మెప్పు పొందుతారు. యజమాని మీకు ఒక కీలకమైన సమాచారాన్ని మీ పై అధికారులు మీకు ఇవ్వబోతున్నారు, అది సంతోషించదగినదే. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక క్రమక్రమంగా మీ లాభాలు పెరుగుతాయి. దీనితో పాటు మీరు ఏ కొత్త ఒప్పందం చేసినా, భాగస్వామ్య ఒప్పందం కావచ్చు, విదేశాలతో టైఅప్ కావచ్చు, లేదా పెట్టుబడులు కావచ్చు, ఈ సమయంలో మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, లాభం అవుతుంది, విజయం సాధిస్తారు. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. వ్యాపార, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు, వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. పెట్టుబడులు పెట్టుకోండి, విస్తరణ చేసుకోండి. కొత్తగా ఏది చేయాలన్నా ఈ సమయాన్ని వెంటనే ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే తడి పొడి పంటలను వేసుకున్నట్టయితే కనుక మీకు విశేషమైన లాభాలు వస్తాయి. అది మీ యొక్క ప్రాంతాన్ని బట్టి ఏదైతే మీకు ఆ మట్టి అంటే భూసారం కావచ్చు, మీ ప్రాంతాన్ని బట్టి కూడా ఏది ఎక్కువగా వెడుతుంది, ఏ పంట మీకు లాభాన్ని ఇస్తుంది అని యోచన చేసి దానికి సంబంధించిన విత్తనాలు కొనుక్కుని తక్షణమే స్టార్ట్ చేసినట్టయితే మీ యొక్క పంట దిగుబడి పెరిగి మార్కెట్లో గిరాకీ పెరిగి రేటు కూడా పలికే అవకాశము, తద్వారా లాభాలు వచ్చే అవకాశము. దానితో పాటు పాత రుణాలు తీర్చుకొని కొత్త రుణాల కోసము కూడా మీరు ప్రయత్నించడానికి ఇది బెస్ట్ టైము. వెంటనే రైతులు ఆ పని చేసుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కాలేయానికి సంబంధించిన అంటే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. లివర్ డ్యామేజ్ అవ్వడమో, లివర్ ఫెయిల్యూర్ అవ్వడమో, లివర్కి సంబంధించిన ఆపరేషన్స్ జరగడమో, ఏదో ఇలాంటివి చాలా తీవ్రంగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క ఆరోగ్యం మీద తక్షణమే శ్రద్ధ పెట్టండి. అది వినహా కుటుంబంలో ఎట్లాంటి ఇది లేదు, సానుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా కనబడుతున్నాయి. స్థిరచరాస్తులు కొనుక్కుంటారు. కోర్టు పరంగా లావాదేవీలు ఏవైనా ప్రొలాంగ్ అవుతూ కొన్ని సంవత్సరాల నుంచి లాగుతూ ఉంటే అది ఈ సమయంలో మీ పక్షాన తీర్పు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఎక్కడా బెంగపడాల్సిన పని లేదు. కానీ మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వారి పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోండి. అయితే ఐటీ హస్తకళలు చూసినట్టయితే ప్రాజెక్ట్ లీడింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఎక్కువ కనబడుతోంది. మీరు మానేసే పరిస్థితి కూడా అంటే మీరు తట్టుకోలేనంత ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. అయినప్పటికీ తట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి మానేసి అందులోంచి వెళ్ళిపోతే మళ్ళా తిరిగి పొందాలి అంటే కనుక మీరు శ్రమించాల్సిన పరిస్థితి కనబడుతోంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధానము అలవాటు చేసుకోండి. తర్వాత కాంట్రాక్టుదారులకు చూసినట్టయితే మీకు విపరీతమైన పోటీ వచ్చే అవకాశం ఉంది. అది మీరు వేసే టెండర్లో కావచ్చు, లేదా మీరు తీసుకునే ప్రాజెక్ట్స్లో కావచ్చు, మీకు కాంపిటీటర్స్ ఎక్కువగా కనబడుతున్నారు. మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. మరి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారనేది మీరు
ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారము బ్యాలెన్స్ చేసుకోండి. అయితే టెండర్లు వేయాలనుకున్నా లేదా అంటే కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవాలన్నా యోచన చేసి 1-2 సార్లు ఆలోచించి ఈ వారంలో నిర్ణయం తీసుకోండి. ఇక తప్పదు అంటేనే నిర్ణయం తీసుకోండి. లేదు అంటే మరుసటి వారానికో మరుసటి రోజుకో పొడిగించుకున్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అనవసరంగా తొందరపడి నష్టాలు పాలు కాకుండా చూసుకోండి. రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మీ యొక్క నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీసు బయటికి వచ్చే అవకాశము, మీ కష్టము తెలిసే అవకాశము, తద్వారా అధిష్టానము మిమ్మల్ని మెచ్చుకునే అవకాశము, ప్రజల్లోనూ అధిష్టానంలోనూ నమ్మకంతో పాటు గౌరవం కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఈ సమయంలో మీరు ఏదైనా పథకాలు ప్రవేశపెట్టాలంటే కనుక తక్షణమే దానికి సంబంధించిన ప్లాన్స్ వేసుకోండి. తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, క్రీడాకారులకు చూసినట్టయితే ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయము. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. ఏ పని కోసం ప్రయత్నం చేసినా, అంటే అవకాశాల కోసం ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీరు పూజించాల్సిన గ్రహము శని భగవానుడే. దానికి సంబంధించినటువంటి మంత్రము 2 ఇస్తాను. ఒకటి బీజమంత్రము. చదవగలిగిన వాళ్ళు బీజమంత్రం చేస్తే విశేషమైన ఫలితాలు తొందరగా వస్తాయి. మాకు చదవడం కుదరదు, నోరు తిరగదు అని అనుకున్న వాళ్ళకి చిన్ని మంత్రం ఇస్తాను. ముందుగా బీజమంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 23 సార్లు పఠించండి. అంత బీజమంత్రం చదవలేము అని అనుకున్న వాళ్ళు ఓం శం శనేశ్వరాయ నమః దీన్ని కూడా 23 సార్లే పఠించండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు: నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వండి, నల్లని వస్తువులను దానంగా ఇవ్వండి, నల్ల మినువులు, నల్ల నువ్వులు, నువ్వుల నూనె, ఇనప వస్తువు వీటిని మీరు దానంగా ఇవ్వండి. అయితే ఏదైనా పని మీద మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నల్లని వస్త్రాలు ధరించి వెళ్ళండి. ఇక్కడ మరి ఒక ప్రత్యేకమైన సూచన ఏంటంటే శనివారం రోజు, అంటే ఈ వారంలో వచ్చే శనివారం రోజు పిప్పల వృక్షం చుట్టూ, పిప్పల వృక్షం అంటే కొంతమందికి అనుమానం రావచ్చు, సందేహం రావచ్చు, అశ్వత్థ వృక్షం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసినట్టయితే కనుక మీకు గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశం కనబడుతోంది. తర్వాత మీకు చెప్పదగిన, అంటే ఇది ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇస్తున్నాను. ఇది వృద్ధి మంత్రము. ఈ మాసంలో మనకి వృద్ధి యోగము అనేది, అంటే కొన్ని గ్రహాల సంయోగం జరగడం వల్ల వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది. అది ప్రతి ఒక్క రాశిలో ఉన్న వాళ్ళకి, ప్రతి మనిషికి ఇది ఉపయోగపడుతుంది. మీకు చెప్పదగిన మంత్రము ఈరోజు చెప్పేది ఓం శనయే వృద్ధి కారకాయ నమః అనే ఈ మంత్రాన్ని 27 సార్లు ఈ శనివారం వచ్చేది శనివారం రోజు ప్రత్యేకంగా చదువుకోండి. అయితే మీరు ఏ సంకల్పం చేసుకుని, అంటే మీకు ఏది వృద్ధి కావాలి అని కోరుకుంటారో ఆ సంకల్పం చెప్పుకుని ఈ మంత్రం చెప్పుకోండి. కొంతమందికి ధనం వృద్ధి, ధాన్యం వృద్ధి, ఆయుష్ వృద్ధి, ఆరోగ్యం వృద్ధి, విద్యా వృద్ధి ఇలాగ అనుకుంటారు కదా. మీకు ఏది వృద్ధి కావాలనుకుంటున్నారో దాన్ని సంకల్పం చెప్పుకుని ఈ మంత్రాన్ని 27 సార్లు చదువుకోండి. ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, మంత్రాలు, సూచనలు. నమస్తే.